ఈ వీడియోలో మనం ఈసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏ కాలేజీలో సీట్ రావాలనుకుంటున్నామో, అసలు ఆ కాలేజీలో సీట్ రావాలంటే అసలు మనకు ఎంత స్కోర్ చేయాలి, ఎంత ర్యాంక్ రావాలి ఈసెట్లో అనేది, అండ్ అకార్డింగ్ టు ద క్యాస్ట్ కేటగిరీని బట్టి చూసుకుంటే మనం ఎంత మంచి స్కోర్ చేయగలిగితే అండ్ ఎంత మంచి ర్యాంక్ గెయిన్ చేయగలిగితే మనం అనుకున్న మంచి కాలేజీలో సీట్ గెయిన్ చేయగలుగుతాం అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుంటాం. అండ్ ఇది ఎలా తెలుసుకుందామంటే యాజ్ పర్ 2020 డాటాని అనలైజ్ చేసి దాన్ని బట్టి మనము ఇది కాలేజ్ ర్యాంక్స్ అండ్ స్కోరు ఎంత వస్తే మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. అయితే మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, ఫస్ట్ మనం వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ ఏంటంటే TSESET.nic.in వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్ని మనం విజిట్ చేయగానే మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదే TSESET వెబ్సైట్ హోమ్ పేజ్. సో ఈ హోమ్ పేజ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు అలాట్మెంట్ కోసం ఎంత స్కోరు ర్యాంక్ అని చెప్పానో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అయితే మనకు కావాల్సిన మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంది అండ్ ఇక్కడ ఇంకోటి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. సో ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్లో ఏముంటుందంటే, మనం ఒక స్పెసిఫిక్ కాలేజ్ని తీసుకున్నట్టయితే ఆ స్పెసిఫిక్ కాలేజ్లో యాజ్ పర్ 2020 ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి, ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి, ఎంత స్కోర్ రావడం వల్ల, ఎంత ర్యాంక్ రావడం వల్ల ఆ కాలేజ్లో సీట్ అనేది అలాట్మెంట్ జరిగిందనేది మనం ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్లో క్లియర్గా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ని ఒకసారి చూద్దాం. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇక్కడ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ కాలేజ్ అండ్ బ్రాంచ్ అని ఉంది. కాలేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇది యాజ్ పర్ 2020 ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకు కావాల్సిన కాలేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఏ కాలేజ్ నుంచి స్టార్ట్ చేద్దామంటే, సపోజ్ ఉస్మానియా కాలేజ్ అనుకుందాం. సో ఉస్మానియా కాలేజ్ OUCE కాబట్టి ఉస్మానియా కాలేజ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం మనం. సో OUCE ఉస్మానియా కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ ఉస్మానియా కాలేజ్ నుంచి మనకు అనుకున్న బ్రాంచెస్, ఫర్ సపోజ్ మనం ఒక కంప్యూటర్ CSE అనుకున్నాం అనుకోండి. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనుకుంటే ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో అలాట్మెంట్ అని క్లిక్ చేయగానే యాజ్ పర్ 2020 TSESET నుంచి మనకు ఇన్ఫర్మేషన్ అలాట్మెంట్ లిస్ట్ అనేది కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది. సో ఈ అలాట్మెంట్ లిస్ట్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే, ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అసలు 2020లో ఎంత ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీటు వచ్చే పాసిబిలిటీస్ ఎలా జరిగాయి అనేది మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్కరిని ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ర్యాంక్ అండ్ క్యాస్ట్ కేటగిరీగా మనం తెలుసుకోవాలి ఫస్ట్. అయితే ఇక్కడ క్యాస్ట్ తీసుకున్నట్టయితే, క్యాస్ట్ ఫర్ సపోజ్ ఒక బీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అందరికి 28 ర్యాంక్ రావడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో CSE బ్రాంచ్లో సీట్ అనేది రావడం జరిగింది. అదే ఇన్ కేస్ ఆఫ్ OC స్టూడెంట్ అయిందనుకో, 11 ర్యాంక్ రావడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో CSEకి సీట్ రావడం జరిగింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ST కేటగిరీ వాళ్ళకైతే 306 వచ్చినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ అనేది పాసిబుల్ అయింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ SC కేటగిరీ వాళ్ళు ఇంకొకతను ఉన్నాడు, 111 అండ్ 59 ర్యాంక్ రావడం వల్ల కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ST కేటగిరీ వాళ్ళకైతే 168 ర్యాంక్ రావడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో CSE బ్రాంచ్ నుంచి సీట్ అనేది అలాట్మెంట్ అవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా మనము ఒక్కొక్క బ్రాంచ్ని, ఒక్కొక్క క్యాస్ట్ కేటగిరీ అండ్ ర్యాంక్ని బట్టి చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే లాస్ట్ ఇయర్ ఇలా వచ్చింది, అంటే ఈ ఇయర్లో మనం స్పెసిఫిక్ క్యాస్ట్ని తీసుకున్నట్టయితే ఆ స్పెసిఫిక్ క్యాస్ట్ నుంచి మనకు ఆ కాలేజ్లో సీట్ రావాలనుకుంటే మనకు ఎంత స్కోర్ రావాల్సి ఉంటుంది, ఎంత గెయిన్ చేయాల్సి ఉంటుంది అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇది యాజ్ పర్ 2020 ఈసెట్ CSE బ్రాంచ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చూడాలంటే, ఫస్ట్ ఈ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అదే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. మళ్ళీ ఇందులోంచి మనకు కావాల్సిన ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలో దాని ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. యాక్చువల్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ కోడ్ వచ్చేసి OUCE అండ్ దాని ఫుల్ నేమ్ కాలేజ్ నేమ్ వచ్చేసి OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. అండ్ ఈ టైప్ ఆఫ్ ఏ కాలేజ్ అంటే, ఇది ఏ టైప్ ఆఫ్ కాలేజ్ అంటే ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ. అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఆల్టర్నేటివ్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఇది ప్లేస్ ఆఫ్ కాలేజెస్ హైదరాబాద్. అండ్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1925. ఈ కాలేజ్ అనేది 1925లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ OU. అండ్ యాజ్ పర్ 2020 ఈ కాలేజ్లో చూసుకున్నట్టయితే ఈ కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ అవుతాయంటే, నాట్ ఓన్లీ యాజ్ పర్ 2020, యాక్చువల్లీ ఈ కాలేజ్లో అవైలబుల్ ఉన్న కోర్సెస్ అండ్ దాని ఫీ స్ట్రక్చర్ చూసినట్టయితే ఇక్కడ BME అంటే బయోమెడికల్ ఇంజనీర్ కానీ, సివిల్ ఇంజనీర్ కానీ, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్, అంటే కన్వీనర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కన్వీనర్ సీట్స్కి ఎంత ఫీ అమౌంట్ ఉన్నది అనేది ఇక్కడ ఉన్నది. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్. సో మనం నెక్స్ట్ ఇదే విధంగా ఇంకో కాలేజ్ చూసుకుందాం. సో మళ్ళీ మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళి
సో మళ్ళీ ఇంకో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ చెక్ చేసినట్టయితే మళ్ళీ ఇంకో ఆల్టర్నేటివ్గా ఇంకో కాలేజ్ చూద్దాం. ఫర్ సపోజ్ మనం ఇంకో ఫేమస్ కాలేజ్ జేఎన్టీయూహెచ్ అనుకుందాం. సో సెలెక్ట్ చేసుకొని మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే జేఎన్టీయూహెచ్ కాలేజ్ నుంచి సీట్ అలాట్మెంట్స్ ఎన్ని జరిగాయి యాజ్ పర్ 2020 టీఎస్ 2020లో ఎన్ని సీట్స్ సెలెక్ట్ అయ్యాయని ఇప్పుడు చూసుకుందాం. సో జేఎన్టీయూ కాలేజ్లో అయితే ఫ్రమ్ మెకానికల్ బ్రాంచ్ యాజ్ పర్ మళ్ళీ క్యాస్ట్ అండ్ ర్యాంక్ని కన్సిడర్ చేసినట్టయితే క్యాస్ట్ బీసీడీ అయితే 36 ర్యాంక్ రావడం వల్ల జేఎన్టీయూలో రావడం జరిగింది. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 96 ర్యాంక్ రావడం వల్ల జేఎన్టీయూలో రావడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ మిక్ బ్రాంచ్లో అండ్ ఓసీకి అయితే 5 ర్యాంక్ రావడం వల్ల జరిగింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ కేటగిరీకి అయితే 367 వచ్చినా కూడా సీట్ అనేది అలాట్మెంట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా వేరే క్యాస్ట్ కూడా ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ కేటగిరీ అయితే 284 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అనేది అలాట్మెంట్ అయింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఓసీ కేటగిరీ అయితే 3 ర్యాంక్ రావడం వల్ల సీట్ అనేది అలాట్మెంట్ అయింది ఇన్ కేస్ ఆఫ్ జేఎన్టీయూహెచ్ కాలేజ్లో. సో ఈ విధంగా 2020లో జేఎన్టీయూహెచ్ అలాట్మెంట్స్ అనేవి జరిగాయి యాజ్ పర్ ద క్యాస్ట్ అండ్ యాజ్ పర్ ర్యాంక్. సో ఇప్పుడు మనం జేఎన్టీయూహెచ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ని తెలుసుకుందాం. సో మళ్ళీ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళి జేఎన్టీయూ కాలేజ్ కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం జేఎన్టీయూ కాలేజ్ గురించి తెలుసుకుందాం, దాని డీటెయిల్స్ ఏంటనేది. సో జేఎన్టీయూహెచ్ కాలేజ్ హైదరాబాద్. సో దాని కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్టీహెచ్ అండ్ ద కాలేజ్ నేమ్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. అండ్ ఈ కాలేజ్ అనేది టైప్ ఆఫ్ కాలేజ్, ఇట్స్ ఏ యూనివర్సిటీ. అండ్ ఈ కాలేజ్ అనేది హైదరాబాద్లో ఉంది. అండ్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1965 అండ్ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూహెచ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ ఈ కాలేజ్లో ఉన్న కోర్సెస్ ఏంటంటే సిహెచ్ఈ, దట్ ఈస్ ద కెమికల్ ఇంజనీరింగ్, అండ్ సివిల్, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దట్ ఈస్ త్రిపుల్ ఈ, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలార్జీ ఇంజనీరింగ్. సో ఈ విధంగా కన్వీనర్ సీట్స్ కావాలనుకుంటే ఈ కాలేజ్లో ఇన్ని నెంబర్ ఆఫ్ కన్వీనర్ సీట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. జేఎన్టీయూహెచ్ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా తెలుసుకుందాం. ఇదే విధంగా నెక్స్ట్ ఇంకో వేరే కాలేజ్ గురించి కూడా ఇప్పుడు మనం క్లియర్ అవుదాం. సో మళ్ళీ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ను చూసుకున్నట్టయితే ఫర్ సపోజ్ ఇంకో బెస్ట్ కాలేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గోకరాజు రంగరాజు కాలేజ్ చూసుకున్నట్టయితే, సో ఇప్పుడు మనం గోకరాజు రంగరాజు కాలేజ్ గురించి తెలుసుకుందాం. దట్ ఈస్ ద జీఆర్ఆర్. సో జీఆర్ఆర్ గోకరాజు రంగరాజు కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఈ గోకరాజు రంగరాజులో ఫర్ సపోజ్ మనం సివిల్ బ్రాంచ్ అనుకున్నట్టయితే సివిల్ బ్రాంచ్లో సెలెక్ట్ చేసుకోండి. సివిల్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ఈ కాలేజ్ నుంచి ఎన్ని అలాట్మెంట్ జరగావు ఇప్పుడు చూద్దాం. సో షో అలాట్మెంట్స్ అని క్లిక్ చేయగానే మనకు అలాట్మెంట్స్ అని క్లియర్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే అలాట్మెంట్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి. సో గోకరాజు రంగరాజుల ఎన్ని అలాట్మెంట్స్ అనేవి జరిగాయి మనం చూసుకున్నైతే సివిల్ బ్రాంచ్ సెలెక్ట్ చేసాం. సో సివిల్ బ్రాంచ్ నుంచి గోకరాజు రంగరాజులో ఎలా సీట్స్ అనేవి అలాట్మెంట్ అయ్యాయి యాజ్ పర్ 2020 టీఎస్సీ సెట్. సో ఇక్కడ చూసినట్టయితే బీసీబీ కేటగిరీ నుంచి బీసీబీ క్యాస్ట్ నుంచి 51 ర్యాంక్ రావడం వల్ల సివిల్లో గోకరాజు రంగరాజు కాలేజీలో సీట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 107 రావడం వల్ల ఈ గోకరాజు రంగరాజు కాలేజీలో సీట్ అనేది రావడం జరిగింది సివిల్లో. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 33 ర్యాంక్ రావడం వల్లనే సీట్ అనేది అలాట్మెంట్ అయింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ బీసీడీ అయితే 87 ర్యాంక్ రావడం వల్ల సీట్ అనేది అలాట్మెంట్ అయింది. ఇలా డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళకు వచ్చిన ర్యాంకును బట్టి ఈ సీట్ అనేది ఈ కాలేజ్లో అలాట్మెంట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా గోకరాజు రంగరాజు కాలేజ్లో యాజ్ పర్ 2020లో సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఈ కాలేజ్ యొక్క ప్రొఫైల్ తెలుసుకుందాం. సో మళ్ళీ మనం హోమ్ పేజ్కి వెళ్ళేసి గోకరాజు రంగరాజు కాబట్టి సో మనం ఇప్పుడు గోకరాజు రంగరాజు దట్ ఈస్ జీఆర్ఆర్ దాని యొక్క ప్రొఫైల్ క్లియర్గా తెలుసుకుందాం. సో ఇదే విధంగా మీరు ఏ కాలేజ్ అయితే డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటున్నారో సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ అయితే ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పేశాను, ఆ విధంగానే మీరు చెక్ చేస్తూ వెళ్ళచ్చు. సో ఇప్పుడు మనం గోకరాజు రంగరాజు కాలేజీని చూసినట్టయితే ఇదే గోకరాజు రంగరాజు కాలేజ్. సో ఇప్పుడు మనం గోకరాజు రంగరాజు కాలేజ్ యొక్క ప్రొఫైల్ని తెలుసుకుందాం. సో గోకరాజు రంగరాజు కాలేజ్ యొక్క కాలేజ్ కోడ్ జీఆర్ఆర్ అండ్ కాలేజ్ నేమ్ వచ్చేసి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇది ఒక ప్రైవేట్ కాలేజ్ అనమాట. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి ఎక్కడుందంటే అడ్రస్ వచ్చేసి బాచ్పల్లి కూకట్పల్లిలో ఉంది. అండ్ ద ప్లేస్ ఆఫ్ కాలేజ్ ఈస్ మియాపూర్. సో ఈ కాలేజ్ వచ్చేసి 1997లో ఎస్టాబ్లిష్ చేయబడింది అండ్ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ జేఎన్టీయూహెచ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ గోకరాజు రంగరాజు కాలేజ్ వచ్చేసి సివిల్, సిఎస్సి అండ్ ఈసీ, త్రిబుల్ ఈ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా గోకరాజు రంగరాజు కాలేజ్లో ఇన్ కేస్ ఆఫ్ కన్వీనర్ సీట్స్ కండిషన్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సివిల్ నుంచి 12 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ గోకరాజు రంగరాజు కాలేజ్లోనైతే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి టోటలీ 1,22,000 అనేది ఉంది. సో
ఈ గోకరాజు రంగరాజు కాలేజీలో మనం సీట్ రావాలనుకుంటే ర్యాంక్ అనేది ఖచ్చితంగా మంచి ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫీ స్ట్రక్చర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ సో దాన్ని బట్టి మనం మంచి ర్యాంక్ ఈ కాలేజీలో రావాలనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ ర్యాంక్స్ యాజ్ పర్ క్యాస్ట్ అండ్ యాజ్ పర్ స్కోర్ని బట్టి మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే మనం ఈ కాలేజ్లో సీట్ అనేది గెయిన్ చేయగలుగుతాం అనమాట. అయితే ఇదే విధంగా మనం నెక్స్ట్ ఇంకో కాలేజ్ దట్ ఈస్ ద సిబిఐటి చెక్ చేసుకున్నట్టయితే, సో ఇప్పుడు మళ్ళీ కాలేజ్ వైజ్ అలాట్మెంట్లోకి వెళ్ళేసి మనం సిబిఐటి దట్ ఈస్ ద చైతన్య భారతి, సో సిబిఐటిలోంచి మళ్ళీ మనం ఇంకో వేరే బ్రాంచ్ గురించి చెక్ చేద్దాం. సిబిఐటిలో మనం ఫర్ సపోజ్ త్రిబుల్ ఈ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకున్నామంటే దట్ ఈస్ ద ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్రాంచ్లోంచి ఎన్ని అలాట్మెంట్ జరిగాయి యాజ్ పర్ 2020లో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో సిబిఐటిలో ఎన్ని అలాట్మెంట్ జరిగాయో ఇప్పుడు చూద్దాం. సో షో అలాట్మెంట్స్ అనే అలాట్మెంట్స్ వచ్చేసాయి. యాజ్ పర్ క్యాస్ట్ అండ్ ర్యాంక్ను బట్టి ఎన్ని అలాట్మెంట్స్ జరిగాయంటే టోటలీ 12 నెంబర్ ఆఫ్ అలాట్మెంట్స్ జరిగాయి ఇన్ 2020. ఓసీ నుంచి 29 ర్యాంక్ రావడం వల్ల ఓసీకి ఒక స్టూడెంట్కి వచ్చింది. అండ్ బీసీఏ నుంచి 66 ర్యాంక్ రావడం వల్ల ఒక స్టూడెంట్కి వచ్చింది. అండ్ బీసీడీ నుంచి 30 ర్యాంక్ రావడం వల్ల వచ్చింది. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 187 ర్యాంక్ రావడం వల్ల సీట్ అనేది అలాట్మెంట్ అయింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 44 ర్యాంక్ రావడం వల్ల జరిగింది. అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 118 అండ్ 170 ర్యాంక్ వచ్చినా కూడా సిబిఐటి కాలేజ్లో సీట్ అనేది అలాట్మెంట్ అయింది. సో ఈ విధంగా సిబిఐటిలో యాజ్ పర్ 2020 కాలేజెస్ సీట్లో అలాట్మెంట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం సిబిఐటి కాలేజ్ ప్రొఫైల్ని తెలుసుకుందాం. సిబిఐటి కాలేజ్ ప్రొఫైల్ని తెలుసుకోవాలంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళేసి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ని చూసుకున్నట్టయితే, సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మనం ఇప్పుడు సిబిఐటి కావాలి కాబట్టి ఒక్కసారి సిబిఐటి సెర్చ్ చేయగానే ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ కాలేజ్. ఈ ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ఇది గాంధీపేటలో ఉంది. గాంధీపేటలో ఈ కాలేజ్ అనేది ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఈ కాలేజ్ అనేది 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ ద ఓయూ కాలేజ్. అండ్ ఇక్కడ ఈ కాలేజ్లో అవైలబుల్ ఉన్న కోర్సెస్ ఏంటంటే అవైలబుల్ ఉన్న కన్వీనర్ సీట్స్ కోర్సెస్ ఏంటంటే టోటలీ 8 నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి కాలేజ్లో అవైలబుల్ ఉన్నాయి సిబిఐటిలో. ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ దట్ ఈస్ త్రిబుల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇలా ప్రతి డిఫరెంట్ బ్రాంచ్లో నెంబర్ ఆఫ్ సీట్స్ కన్వీనర్ సీట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. 1,34,000 ఫీ స్ట్రక్చర్ అనేది ఉంది. ఒక అటానమస్ కాలేజ్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అటానమస్ కాలేజ్ అంటే ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఫర్ సపోజ్ ఒక అటానమస్ కాలేజ్, సో మల్లారెడ్డి అనే ఒక అటానమస్ కాలేజ్ చూసుకున్నట్టయితే మల్లారెడ్డి కాలేజ్ కోడ్ వచ్చేసి ఎంఎల్ఆర్డీలో మనము ఫర్ సపోజ్ ఒక వేరే బ్రాంచ్ అదర్ దెన్ నార్మల్ బ్రాంచెస్ కాకుండా అంటే సిఎస్సి మెక్ అండ్ సివిల్ త్రిబుల్ కాకుండా ఇంకో వేరే బ్రాంచ్ ఫర్ సపోజ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ ఏరోనాటికల్ ఇంజనీర్ నుంచి మల్లారెడ్డిలో యాజ్ పర్ 2020 ఎన్ని అలాట్మెంట్స్ జరిగాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో షో అలాట్మెంట్స్ అని క్లిక్ చేయగానే మల్లారెడ్డిలో ఎన్ని అలాట్మెంట్స్ జరిగాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మల్లారెడ్డిలో టోటలీ 12 నెంబర్ ఆఫ్ అలాట్మెంట్స్ అనేది జరిగాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక బీసీ స్టూడెంట్కి 780 ర్యాంక్ రావడం వల్ల సీట్ అనేది అలాట్మెంట్ అయింది ఇన్ కేస్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో మల్లారెడ్డి కాలేజ్లో. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ కేటగిరీలో అయితే 2,680 ర్యాంక్ రావడం వల్ల మల్లారెడ్డి కాలేజ్లో ఏరోనాటికల్లో సీట్ అనేది అలాట్మెంట్ అవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ బీ కేటగిరీ వాళ్ళకైతే 1,587 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అనేది అలాట్మెంట్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ బీసీబీ అయితే 701 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అనేది అలాట్మెంట్ అయింది. అండ్ ఇలా ఇంకొక వేరే క్యాస్ట్ చూసుకున్నట్టయితే బీసీడీ చూసుకున్నట్టయితే 1,602 ర్యాంక్ వచ్చినా కూడా ఇన్ కేస్ ఆఫ్ మల్లారెడ్డి కాలేజ్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో సీట్ అనేది అలాట్మెంట్ అయ్యాయి. సో ఈ విధంగా డిఫరెంట్ కాలేజ్ యొక్క ప్రొఫైల్స్ అండ్ సో ఇప్పుడు మనం ఈ కాలేజ్ యొక్క ప్రొఫైల్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కాలేజ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మల్లారెడ్డి కాలేజ్ యొక్క ప్రొఫైల్, సో కాలేజ్ కూడా వచ్చేసి ఎంఎల్ఆర్డి కాబట్టి సో దట్ ఈస్ ద మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది ఒక అటానమస్ కాలేజ్ అనమాట. సో కాలేజ్ కోడ్ ఎంఎల్ఆర్డి అండ్ కాలేజ్ నేమ్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ అదొక అటానమస్ కాలేజ్. అండ్ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ జేఎన్టీయూహెచ్ అండ్ ఇది ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ వచ్చేసి 2004. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇలాంటి ఇంకెన్నో ఇన్ఫర్మేషనల్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు డిప్లొమా గిగ్స్. థ్యాంక్ యూ.